మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. ప్రముఖ రచయిత, బోధకుడు, క్రిస్టియన్ అపాలజిస్ట్ స్వర్గీయ పగడాల ప్రవీణ్ గారి అకాల మరణం, ఆ వార్త మనందరినీ ఎంతో కలిచివేసింది. మొదటిసారిగా ఆ పేరు నేను ఆ వార్తలోనే విన్నాను. ఆ తరువాత వారి గురించి తెలుసుకోవాలి, అనేక వీడియోస్ చూడడం, వారి గురించి అనేకుల విశ్వాసుల మాటలు వినడం ద్వారా వారి యొక్క గొప్పతనం నాకు తెలియవచ్చింది. చాలా ఆశ్చర్యపోయాను. ఎంత బాధపడ్డానో అంత ఆశ్చర్యపోయాను. అనేక ఛానల్స్ వారు ఇది స్వయం కృతాపరాధ ప్రమాదమని ప్రచారం చేస్తున్న ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా అధిక సంఖ్యాకులైన క్రైస్తవులు వీటిని నమ్మక మరలా విచారణ జరిపించాలని కోరుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ సేవకుడు, శాంతి దూత అయిన డాక్టర్ కెఏ పాల్, ఫార్మర్ ఎంపీ శ్రీ హర్ష కుమార్ గారు మరియు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గౌరవనీయులు విజయ్ కుమార్ గారు వీటిని మరలా ప్రభుత్వం వారు విచారణ జరిపించాలని, వాస్తవాలను వెలికి తీయాలని వారు కోరుకుంటున్నారు. జీవితాంతం అవిశ్రాంతంగా శ్రమపడి అపోస్తుడైన పౌలు వలె అలుపెరగని మంచి పోరాటం పోరాడిన ఉత్తమ క్రైస్తవ బోధకు, నిరంతర శోధకునిగా, సత్యవాదిగా ఎంతో మంది అభాగ్యులను, అనాథలను చేరదీసి ఆదరించిన ధన్యజీవి శ్రీ స్వర్గీయ పగడాల. అనేక శాస్త్రాలను అధ్యయనం చేయడమే కాదు, అందులో వాదనా పటిమ కలిగినటువంటి తత్వజ్ఞాని శ్రీ పగడాల. మై లార్డ్, మై జీసస్, మై కింగ్ అని ఎంతో గర్వంగా, అమితానందంగా ప్రకటించిన క్రైస్తవ బోధకుడు, ధీశాలి. క్రైస్తవ సిద్ధాంతంలోనే కాదు, అనేక మృతగంధాలపై పట్టు కలిగిన జ్ఞాననిధి, విజ్ఞాన ఖని. సమాజానికి వీరి యొక్క అకాల మరణం తీరని లోటు. జీవించిన కాలంలో అనేక డిబేట్ల ద్వారా కొందరికే పరిమితమైనటువంటి శ్రీ పగడాల మరణానంతరం అనేకులకు పరిచయం అయ్యారు. వారి గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. వారి ఖ్యాతి విశ్వవ్యాప్తమైనది. అంత మాత్రమే కాకుండా అందరూ తన సొంతమైన వాడిగా భావించారు, అందరి వాడిగా మారిపోయారు. నిన్న ఛానల్స్ వారు వెల్లడించిన వారి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల్లోని తెలుగు విశ్వాసులు వ్యక్తపరిచిన భావాలను నేను గ్రహించి వాటికి సంగీతం సమకూర్చి, స్వరపరిచి, పాడి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గీతాన్ని సంగీత రూపకంగా మార్చడంలో నాకు సహాయపడిన శ్రీ జడ్సన్ గారికి, వారి బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంత మాత్రమే కాదు, ఈ పాటను వీడియోగా చిత్రీకరించడానికి నా మేనల్లుడు శ్రీ చదలవాడ మెర్లిన్ వారి బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సమయంలో స్వర్గీయ పగడాల గారు విడిచిపెట్టిన కుటుంబం, శ్రీమతి జెస్సికా పగడాల, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మని ద్వారా ఆదరణ కలిగించాలని మనసారా కోరి ప్రార్థిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి పాఠాలు మనం చిన్నప్పుడు చదువుకున్నాం, నేర్చుకున్నాం. పుణ్యభూమి భారతదేశం, నా మాతృభూమి. ఈ దేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరి. వారి యోగక్షేమాభివృద్ధే నా సంతోషానికి, నా ఆనందానికి మూల కారణం అని ప్రతిజ్ఞ చేశాం, నేర్చుకున్నాం. అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతే, సత్యహీనా వృధా పూజ, సత్యహీనో వృధా జప, ధర్మో రక్షతి రక్షిత అనే సూక్తులు మనం నేర్చుకున్నాం. ఆలోచనలో ఇవి ఎంతో ఉన్నతమైనవి, ఆచరణీయమైనవి. కానీ మనం నిజంగా ప్రతిజ్ఞ ప్రకారం బ్రతుకుతున్నామా? ఆలోచన చేయాలి. చివరిగా, ఇతర మతాల వారిని విమర్శించడం మానుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి భావాన్ని పరిరక్షించుకోవాలని అన్ని మతాల వారిని వినమ్రంగా కోరి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ప్రేమానంద్ రాయి. అరుదైన ప్రవీణ్ పగడాల, కాలం నేను కాటేసిందా, దుర్మార్గులు నేను బలిగొన్నారా, సత్యానికి చావు లేదు, సత్యానికి చావు లేదు,